I- Jeremiah chapter 13. Jeremiah chapter 13, verse 11. For as the loincloth clings to the waist of a man, so I made the whole house of Israel and the whole house of Judah cling to me, declares the Lord, that they might be for me a people, a name, a praise, and a glory, but they would not listen. దేవుడు ఎంత బాధపడుతున్నారో చూడండి. ఒక తండ్రి తన బిడ్డల గురించి, మాట వినని బిడ్డల గురించి బాధపడినట్లే తండ్రి బాధపడుతూ ఉన్నారు. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరినీ, యోధా వంశస్థులనందరినీ నడికట్టు నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను చేసి తిని, కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దీర్ఘశాంతం కలిగినటువంటి ఈ దేవుడు మనకు ఛాన్స్ ఇస్తారు మారటానికి. ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని ఆయన మార్గంలో తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తారు. ప్రియమైన వాళ్ళారా, చివరికి కూడా మాట వినకపోతే వాళ్ళని ఎంతగా అంటే అంతగా ఆయనకి ఇష్టమైన రీతిలో హార్డ్గా పనిష్ చేసేవారుగా ఉంటారు. ఒక తల్లిదండ్రులు అన్ని రకాల బిడ్డలను బాగు చేసుకోవాలని ఎంతో ప్రయత్నిస్తారు దారి తప్పిపోయిన బిడ్డల గురించి. అయితే ఎన్నో రకాల అనుసరించి, చాలా వేసి అనుసరించిన తర్వాత కూడా వాళ్ళు మారలేదనుకోండి, వాడి కర్మ అని చెప్పి వాడిని వదిలేస్తారు, లేదా ఏదో రకమైనటువంటి పనిష్మెంట్ కూడా ఇస్తారు కొంతమంది పేరెంట్స్. ఇన్ ద సేమ్ వే ఒక ఫాదర్ ఎలా బిడ్డల పట్ల ప్రేమ కలిగి ఉంటారో, ఒక ఫాదర్ ఎలా బిడ్డల్ని సరిచేయాలనుకుంటారో, ఆ రకంగా దేవుడు కూడా మనల్ని సరిచేయాలని, మంచి మార్గంలో పెట్టుకోవాలని, మరి బిడ్డలు నరకానికి వెళ్ళకూడదు నా బిడ్డలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ వాక్యం ద్వారా అనేక మంది బిడ్డలు మన కోసం పంపిస్తూ వాళ్ళ ద్వారా వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ప్రేమను తెలుసుకొని మనం మంచి మార్గంలో నడుచుకుంటే మనకు మంచి జరుగుతుంది.